స్టార్ట్ చేయండి. మా మా అమ్మాయి దివ్యవర్షిని అంటే మాకు మనవరాలు అవుతుంది. ఆమె శ్రీనిధి గ్లోబల్ హై స్కూల్లో జాయిన్ చేశాము రామచంద్రపురం. అయితే ఇంతవరకు ఎల్కేజీలో జాయిన్ చేసినప్పుడు మన ఆ పిల్ల భయపడుతున్న 2-3 నెలల్లోనే ఆమె పికప్ అయ్యి వాళ్ళు సంతోషంగా స్కూల్కి వెళ్ళిపోతాను, నేను రుమాలు పట్టను, నేను మంచిగానే చదువుకుంటాను అన్న ఆలోచన ఆమెలో వచ్చి మాతో నేను తాతయ్యగా నాకు అన్ని విధాలు చెప్తూ ఉండేది. తదుపరి వాళ్ళ మమ్మీకి, వాళ్ళ డాడీకి, వాళ్ళ అమ్మమ్మకి కూడా మంచిగానే ఉన్నది, పర్లేదు, మేడములు అందరూ మంచిగా చూస్తున్నారు, కానీ బాత్రూమ్ తీసుకెళ్ళడం కానీ ఏమన్నా డబ్బు ఏమన్నా వచ్చినప్పుడు కానీ ఆ విషయాలు ఆరోగ్య విషయాల్లో వాళ్ళంతా మంచిగానే చూస్తున్నారు. తర్వాత మమ్మల్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు డ్రిల్ మాస్టర్ గారు వాళ్ళు డ్రిల్ చేసి మంచిగా ఆడించి వాళ్ళు మంచిగా వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. మేమంతా ఉత్సాహంగానే ఉన్నాను అని చెప్తూ ఇట్లయితే మాట్లాడదు, స్కూల్లోనే మాట్లాడదు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు పదే అడగ్గా అప్పుడు ఏదో ఒక్క మాట సమాధానం చెప్పేది. ఇప్పుడు అడిగిన వారికి సమాధానం చెప్తూ ఆమె మంచిగా ఆటపాటలందుకు కూడా మేడంలందరూ ప్రోత్సహిస్తున్నారు. క్లాస్ టీచర్ అయితేనేమి, ఇంగ్లీష్ మేడం గారు అయితేనేమి అన్నట్లోనూ సబ్జెక్టులో కూడా చాలా ఫాస్ట్గా ఉంది. ఇప్పుడు మేము దానికి భయపడలేకుండా, బాధ లేకుండా మేము హాయిగా ఆమెను పంపనామని ఉద్దేశంతో ఈ స్కూల్లోనే, ఈ శ్రీనిధి హై స్కూల్లోనే ఉంచాలనే ఉద్దేశంతో మాకున్నది. అందుకు కాబట్టి మా మేడం అందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ, మా ప్రిన్సిపాల్ గారికి రాజేంద్ర సార్కి మరీ థ్యాంక్స్ చెప్తూ, నేను మా పిల్లని మీరందరూ జాగ్రత్తగా చేయాలనే ఆలోచనతో ఉన్నాం. అందుకు కాబట్టి ఆయమ్మలు ముఖ్యము, ఇందులో పాత్ర ఆయమ్మలది, తర్వాత టీచర్స్ది, తర్వాత ప్రిన్సిపాల్ గారు. అందుకు కాబట్టి ప్రిన్సిపాల్ గారు చెప్తారు, చేసేది మేడమ్మలు చేస్తారు, ఆయమ్మలు యొక్క పరిసర ప్రాంతం అంతా శుభ్రం చేస్తారు. హాయిగా ఉంటారు. ఆయమ్మకి అందరికీ నాకు ధన్యవాదాలు చెప్తూ ప్రిన్సిపాల్ గారికి మరీ ధన్యవాదాలు ఎంత